ఒకటే వీడియోలో 2 కర్రీస్ చూద్దాం వచ్చేయండి మరి. ఒకటి మజ్జిగ చారు, అలాగే పొటాటో ఫ్రై 2 సూపర్ కాంబినేషన్ కదండి. ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెరుగు తీసుకుని అందులో పసుపు, ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు మిస్ అయిందండి, నా దగ్గర అవైలబుల్గా లేదు. పోపు ఫ్రై అయిన తర్వాత అందులో మిర్చి వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ చారుకి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ కన్నా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదండి, ఆ ఆనియన్సే బాగుంటాయి. కరెక్ట్గా అలా వేగాలంతే, కంప్లీట్గా ఫ్రై అయిపోకూడదు. ఇది మజ్జిగ చారులో టేస్ట్ ఎక్కువ పెరగడానికి చిన్న టిప్ అండి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆనియన్స్ ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలన్నమాట, అంతే. కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదు. ఈ పోపుని మజ్జిగ చారులో వేసుకుని మిక్స్ చేసుకోవడమే కంప్లీట్గా, అంతే. ఎంతో టేస్టీగా మజ్జిగ చారు రెడీ. ఇప్పుడు పొటాటోస్ ఫ్రై చూద్దాం. ముందుగా పొటాటోస్ని ఇలా చక్రాలుగా పొడుగు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో ఈ పీసెస్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో బాగా మగ్గనివ్వాలి. లాస్ట్లో బాగా మగ్గింది ఇంకా దించేస్తామన్న టైంకి పసుపు, ఉప్పు, కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి, అంతే. సింపుల్గా పొటాటో ఫ్రై రెడీ.